మనం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే వచ్చాను. సో బుధవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు రావడం జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే బుధవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు వచ్చానమాట. అయితే మనకి హిందూ మహాసముద్రంలో దగ్గర మనకి చూసుకున్నట్లయితే కేరళ, తమిళనాడు, శ్రీలంక ఈ ఏరియాలో మనకి అల్పపీడనం అయితే ఏర్పడింది. ముఖ్యంగా కేరళలో అయితే ఏర్పడడం జరిగిందనమాట. కేరళకు అతి దగ్గరగా ఉంది ఇది. దీని ప్రభావంతో మనకి తమిళనాడు, కేరళలో అయితే వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి ప్రజెంట్. అయితే ఇక్కడ ఏపీ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మనకి సో ఎలా ఉండబోతుందంటే తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్లో కొంతవరకు క్లైమేట్ అయితే చల్లగా ఉండి వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఏపీలో మాత్రం ఎండలు అయితే కాస్తాయన్నమాట. ఒక్క శ్రీకాకుళంలో జిల్లాలో మాత్రం కొంతవరకు క్లైమేట్ అయితే చల్లగా ఉందని చెప్పేసి అక్కడ అర్థమవుతుంది మనకి బుధవారం. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా క్లైమేట్ అంటే వాతావరణం అయితే ఎండ వేడిగా అయితే ఉండబోతుంది అన్నమాట మొత్తం మీద. సో ఈ విధంగా మనకి ఏపీ తెలంగాణలో బుధవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది. సో మ్యాక్సిమం ఎండలు అయితే గట్టిగా కాస్తూ ఉన్నాయన్నమాట. సో మనం చెప్పుకున్న ఏరియాలో మాత్రం చల్లగా అయితే ఉంటుంది. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్